ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక టైంలో బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కావాలి. ఫ్లాప్స్ తో స్ట్రగుల్ అవుతున్న ఫ్యాన్స్ సైలెంట్ గా చూస్తున్న ఈ హీరోస్ లైఫ్ లో ఒక్క సక్సెస్ వచ్చేస్తే స్టోరీ కంప్లీట్లీ మారిపోతుంది. ఈ వీడియోలో మేము 15 హీరోస్ గురించి చెప్తున్నాము. మేమేమన్నా మిస్ అయిన హీరోస్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి. నెంబర్ 15 ఇన్ ది లిస్ట్ రాజ్ తరుణ్. ఒక టైంలో యూత్ఫుల్ రొమాంటిక్ మూవీస్ తీసిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామా, కుమారి 21 ఈ మూవీస్ ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఆ టైంలో రాజ్ తరుణ్ మూవీస్ అంటే ఫ్రెష్ ఫీల్ ఉండేది, కానీ తర్వాత వచ్చిన మూవీస్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేదు. కంటిన్యూస్ ఫ్లాప్స్ తో మార్కెట్ స్లో అయిపోయింది. నెంబర్ 14 సందీప్ కిషన్. ఓ టైంలో యూత్ఫుల్ ఎనర్జెటిక్ హీరో అంటే టాలీవుడ్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, టైగర్, రన్ లాంటి హిట్స్ తో మంచి రికగ్నైజేషన్ తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ ఇయర్స్ లో తన మూవీస్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో ఆడలేదు. మైఖిల్, ఊరు పేరు భైరవకోన లాంటి డీసెంట్ ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ మాత్రం మిస్ అయ్యాయి. ఒక స్ట్రాంగ్ స్టోరీ దొరికితే సందీప్ కిషన్ డెఫినెట్లీ కంబ్యాక్ ఇవ్వచ్చు. నెంబర్ 13 ఇన్ ది లిస్ట్ విశ్వక్సేన్. నేమ్ వినగానే మనకి మాస్, యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అనే వర్డ్ గుర్తుకొస్తాయి. ఫలక్నామా దాస్ హిట్, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం లాంటి మూవీస్ తన మార్క్ క్రియేట్ చేశాడు. తన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ కంప్లీట్ గా యూనిక్ స్టైల్లో ఉంటాయి. కానీ రీసెంట్ గా వచ్చిన దాస్ కా దమ్కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ లైలా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పర్ఫామ్ కాలేదు. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ విశ్వక్సేన్ కి పొటెన్షియల్ ఉంది. జస్ట్ ఒక సాలిడ్ స్క్రిప్ట్, ఒక పర్ఫెక్ట్ స్టోరీ వచ్చేస్తే విశ్వక్సేన్ కంబ్యాక్ డెఫినెట్ గా. నెంబర్ 12 సుధీర్ బాబు. సుధీర్ బాబు క్లాసీ లుక్, సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ లో టైమింగ్ ఉన్న హీరో. ఒక టైంలో ప్రేమ కథా చిత్రం లాంటి హిట్స్ తో మంచి నేమ్ తెచ్చుకున్నాడు. తన డెడికేషన్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వెదర్ ఇట్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఇంటెన్సివ్ రోల్స్, సుధీర్ బాబు నెవర్ కాంప్రమైజ్. కానీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లైక్ హంట్, మావా మక్షీంద్ర అండ్ హరోం హర ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పర్ఫామ్ కాలేదు. కంటెంట్ మంచిదైనా రీచ్ తగ్గింది. ఆడియన్స్ మాత్రం స్టిల్ వెయిట్ చేస్తున్నారు సుధీర్ బాబుకు ఒక సాలిడ్ హిట్ రావాలి, అప్పుడే తనకి డిజర్వ్ రికగ్నేషన్ వస్తుందని. నెంబర్ 11 రామ్ పోతినేని. ఎనర్జెటిక్ స్టార్ అనే వర్డ్ కి పర్ఫెక్ట్ అయిన హీరో. ఒక టైంలో రెడీ, కందిరీగా, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. ఎస్పెషల్లీ ఇస్మార్ట్ శంకర్ లో తన ఎనర్జీ, మాస్ లుక్ తో థియేటర్ లో ఫైర్ క్రియేట్ అయింది. కానీ తర్వాత వచ్చిన ది వారియర్స్, కంద మరియు డబల్ ఇస్మార్ట్ శంకర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పర్ఫామ్ కాలేదు. ఆడియన్స్ కి రామ్ ఎనర్జీ నచ్చినా కానీ స్టోరీ కనెక్ట్ కాలేదు. ఫ్యాన్స్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు రామ్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ కమర్షియల్ స్టోరీతో రావాలి అని. నెంబర్ 10 శర్వానంద్. శర్వానంద్ అంటే మనకి ఎమోషనల్ యాక్టింగ్, హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ గుర్తొస్తాయి. ఒక టైంలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి, రన్ రాజా రన్ లాంటి హిట్స్ తో తను ఓన్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఒకే ఒక జీవితం తప్ప ఎక్కువ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ని చూడలేదు. అయినా కూడా శర్వా యాక్టింగ్ ని ఆడియన్స్ స్టిల్ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు తన అప్కమింగ్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చేస్తాడని ఫ్యాన్స్ ఫుల్ హోప్ తో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే శర్వానంద్లో ఉండేది సిన్సియారిటీ అండ్ డెప్త్ ఇన్ యాక్టింగ్. వన్స్ కంబ్యాక్ వచ్చేస్తే తన రేంజ్ కంప్లీట్లీ మారిపోతుంది. నెంబర్ 9 అల్లరి నరేష్. అల్లరి నరేష్ ఒక టైంలో కామెడీకి బ్రాండ్ లాగా ఉండేవాడు. ఆయన మూవీ వచ్చిందంటే చాలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు డెఫినెట్లీ నవ్విస్తాడు అని. సీమ శాస్త్రి, బ్లేడ్ బాబ్జీ, కితకితలు లాంటి మూవీస్ తో చాలా మంది హార్ట్స్ గెలిచాడు. కానీ తర్వాత టైం మారింది. ఆ ఓల్డ్ స్కూల్ కామెడీ కనెక్ట్ కాకపోవడంతో నరేష్ మూవీస్ సెట్ కాలేదు. అయినా కూడా నాందితో ఆయన చాలా మందిని సర్ప్రైజ్ చేశాడు. కామెడీ కాకుండా సీరియస్ రోల్స్ లో కూడా తన పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అల్లా నరేష్ మళ్ళీ మంచి స్టోరీతో తనకు తగ్గే సక్సెస్ కంబ్యాక్ ఇవ్వాలి అని. టాలెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, జస్ట్ కరెక్ట్ స్టోరీ దొరకాలి. అప్పుడే మన నరేష్ ఫుల్ స్వింగ్ లో వస్తాడు. నెంబర్ 8 నాగశౌర్య. నాగశౌర్య మంచి లుక్స్, చామ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ హీరో అనే ఫీల్ తో స్టార్ట్ అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, చలో, వరుడు కావడం లాంటి మూవీస్ తో తన ఓన్ ఫాలోయింగ్ క్రియేట్ చేశాడు. సాఫ్ట్ లుక్స్ తో చామ్ రోల్స్ చేసిన యాక్టింగ్ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అయింది. కానీ రీసెంట్ గా తన మూవీస్ కంటిన్యూస్ గా సెట్ కాలేదు. స్టోరీ సెలక్షన్ లో కొంచెం మిస్ అయ్యాడు అనిపిస్తుంది. ఆయన ఫ్యాన్స్ హోప్ మాత్రం తగ్గలేదు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేస్తే నాగశౌర్య కంబ్యాక్ ష్యూర్. తన యాక్టింగ్ లో హానెస్టీ ఉంది, స్క్రీన్ మీద కామ్నెస్ ఉంది. జస్ట్ రైట్ స్టోరీ అండ్ టైమింగ్ దొరకాలంతే. నాగశౌర్య డెఫినెట్లీ మళ్ళీ మన హార్ట్స్ లో ప్లేస్ తీసుకుంటాడు. నెంబర్ 7 అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ నుంచి చాలా హై ఉన్నాయి. తన డెబ్యూట్ మూవీ అఖిల్ రిలీజ్ అయ్యే టైంలో హైప్ పీక్స్ లో ఉండేది. కానీ మూవీస్ సెట్ కాలేదు. తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి మూవీస్ ట్రై చేశాడు. కానీ వన్ బిగ్ హిట్ మాత్రం మిస్ అయింది. రీసెంట్ గా ఏజెంట్ తో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాడు. బట్ రిజల్ట్స్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అయినా కూడా అఖిల్ మీద హోప్ మాత్రం ఫ్యాన్స్ వదలలేదు. లుక్స్, పర్ఫార్మెన్స్, హార్డ్ వర్క్ అన్నీ ఉంది.
జస్ట్ ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ దొరకాలంతే. ఫ్యాన్స్ అందరికి ఒకటే విష్, అఖిల్ మళ్ళీ వన్ పర్ఫెక్ట్ హిట్ తో స్క్రీన్ మీద కంబ్యాక్ ఇవ్వాలి అని. నెంబర్ 6 వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా తన జర్నీ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాడు. స్టార్టింగ్ లో ముకుందాతో ఎంట్రీ ఇచ్చినా అప్పుడే మనకి తెలిసింది ఈ గాయ్ లుక్ కంటే పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తాడు అని. ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి మూవీస్ తో తన యాక్టింగ్ ని ప్రూవ్ చేశాడు. క్లాస్ రోల్స్ అయినా మాస్ రోల్స్ అయినా వరుణ్ ఆల్వేస్ గివ్స్ హిస్ బెస్ట్. రీసెంట్ గా ఆపరేషన్ వ్యాలంటైన్ తో రిస్క్ తీసుకున్నాడు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మిక్స్డ్ అయింది. కానీ ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ ఉంది, వరుణ్ ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఎక్స్ప్లోర్ అవుతాడు. నెంబర్ 5 నితిన్. నితిన్ ఒక స్టేజ్ లో లవర్ బై ఇమేజ్ తో తెలుగు ఆడియన్స్ హార్ట్ లో ప్లేస్ క్రియేట్ చేసిన హీరో. జయం, ఇష్క్, గుండెజారి గల్లంతయింది ఈ మూవీస్ తో తన చామ్ ఎనర్జీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ బుల్ చేశాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. రీసెంట్ మూవీస్ లైక్ మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మూవీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పర్ఫామ్ కాలేదు. బట్ ఫ్యాన్స్ వన్ స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, నితిన్ కంబ్యాక్ అయిన తర్వాత సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తన టైమింగ్, డాన్స్, ఎనర్జీ అవి ఇంకా సేమ్ ఉన్నాయి. జస్ట్ ఒక పర్ఫెక్ట్ స్టోరీ వచ్చేస్తే మళ్ళీ మన ఇష్క్ నితిన్ బ్యాక్ వస్తాడు. నెంబర్ 4 కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వర్సిటైల్ హీరో. తన కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశాడు. అతనొక్కడే పటాస్ లాంటి హిట్స్ తో ఒక మంచి మార్క్ క్రియేట్ చేశాడు. కానీ రీసెంట్ గా అమిగోస్, డెవిల్ లాంటి మూవీస్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పర్ఫామ్ కాలేదు. బట్ వన్ థింగ్ క్లియర్, కళ్యాణ్ రామ్ ఎక్స్పెరిమెంట్స్ ని ఆపలేదు. మాస్ రోల్స్, ఎమోషనల్ స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తను ట్రై చేస్తూనే ఉన్నాడు. జస్ట్ ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ వస్తే కళ్యాణ్ రామ్ మళ్ళీ ఫైర్ మోడ్ లోకి వస్తాడు. నెంబర్ 3 గోపీచంద్. గోపీచంద్ వన్స్ అపాన్ ఎ టైమ్ లో యాక్షన్ హీరో అండ్ ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ ని క్రేజ్ తో అట్రాక్ట్ చేసిన హీరో. యజ్ఞం, లౌక్యం, గోలీమార్ ఈ మూవీస్ లో తన మాస్ టైమింగ్ అండ్ ఇంటెన్సిటీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ టఫ్ గా ఉంది. రీసెంట్ రిలీజెస్ రామబాణం, 6 అడుగుల బుల్లెట్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మన గోపిచంద్ కి వన్ స్ట్రాంగ్ కంబ్యాక్ కావాలి. తన డెడికేషన్, యాక్షన్ లో హానెస్టీ ఇంకా సేమ్ ఉంది. జస్ట్ ఒక మంచి స్టోరీ వస్తే గోపిచంద్ మళ్ళీ థియేటర్ లో ఫైర్ క్రియేట్ చేస్తాడు. నెంబర్ 2 విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఒక టైంలో అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో రెవల్యూషన్ క్రియేట్ చేసిన హీరో. తన యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, రా ఎమోషన్ అవి ఆడియన్స్ ని కంప్లీట్ గా కనెక్ట్ చేశాయి. కానీ రీసెంట్ ఇయర్స్ లో లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి మూవీస్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పర్ఫామ్ కాలేదు. కొంచెం సెట్ బ్యాక్ అయింది. కానీ ఫ్యాన్స్ ఫెయిత్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. బికాస్ విజయ్ లో ఉంది దట్ స్పార్క్, ఆ మాస్, ఆ ఎమోషన్, ఆ ఫియర్లెస్ వైబ్. జస్ట్ ఒక రైట్ స్టోరీ వస్తే అర్జున్ రెడ్డి, విజయ్ మళ్ళీ స్క్రీన్ ని షేక్ చేస్తాడు. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు తన కంబ్యాక్ కోసం. నెంబర్ 1 చిరంజీవి. ఆ నేమ్ చెప్తే తెలుగు సినిమా ఒక గౌరవం, ఒక ఎమోషన్, ఒక హిస్టరీ గుర్తుకొస్తుంది. ఫ్రమ్ 1980s టు 2000 మాస్, క్లాస్, కామెడీ, సెంటిమెంట్స్ అన్ని షేడ్స్ లో పర్ఫామ్ చేసి టాలీవుడ్ లో మెగాస్టార్ అనే టైటిల్ కి రియల్ మీనింగ్ ఇచ్చిన హీరో. కానీ ఇప్పుడు టైం కొంచెం డిఫరెంట్. రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఆచార్యలో చిరు ఎమోషనల్ ఫాదర్ అండ్ సన్ స్టోరీతో వచ్చారు. రామ్ చరణ్ తో కలిసి ఫస్ట్ టైం ఫుల్ లెంత్ గా యాక్ట్ చేశారు. బట్ స్టోరీ స్లో ఫేస్ అండ్ వీక్ ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ కాలేదు. గాడ్ ఫాదర్ లో పొలిటికల్ టచ్ తో రీమేక్ మూవీ చేశారు. కంటెంట్ మంచిదే, కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఫ్యాన్స్ ఫెల్ట్ రీమేక్ వైపు తగ్గాలి అని. బోలా శంకర్ లో కంప్లీట్ మాస్ ఎంటర్టైన్ ట్రై చేశారు. కామెడీ, స్టైల్, సాంగ్స్ అన్ని ట్రై చేసినా స్టిల్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయాయి. ఆ మూవీ డిసప్పాయింట్ తర్వాత ఫ్యాన్స్ అందరికి ఒకటే థాట్, మన మెగాస్టార్ కి మంచి స్క్రిప్ట్ కావాలి, ఆ ఓల్డ్ ఫైర్ మళ్ళీ రావాలని. ఈ కంటిన్యూస్ ఫ్లాప్స్ తో ఫ్యాన్స్ ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ సింపుల్ గా హిట్ మూవీతో పోదు. ఇట్స్ నీడ్ ఏ రియల్ కంబ్యాక్. బికాస్ చిరంజీవి అంటే సినిమాని లవ్ చేసిన యాక్టర్, వర్క్ ని వర్షిప్ చేసిన పర్ఫార్మెన్స్. ఫెయిల్యూర్స్ వచ్చినా తన ప్యాషన్ మాత్రం ఎవర్ ఫేడ్ కాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక స్టోరీ, ఆ మెగాస్టార్ ఫైర్ ని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని, బాసిస్ వైబ్ ని తిరిగి కనిపించే స్టోరీ. చిరంజీవి కంబ్యాక్ అంటే ఒక మూవీ కాదు, ఇట్ విల్ బి సెలబ్రేషన్ ఆఫ్ తెలుగు సినిమా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోస్ గురించి మాట్లాడడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫ్లాప్స్ అనేవి పార్ట్ ఆఫ్ జర్నీ. కానీ రియల్ హీరో అంటే ఫెయిల్ అయినా రైజ్ అవడానికి రెడీగా ఉంటారు. మరి ఈ లిస్ట్ లో మీకు ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.